ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి అఖండ రాజయోగం డిసెంబర్ నెల 27, 28, 29 తేదీల్లో మిమ్మల్ని వద్దన్న అదృష్టం వరిస్తుంది. జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, వీరికి ఎటువంటి అఖండ రాజయోగం పట్టబోతోంది, డిసెంబర్ నెల 27, 28, 29 తేదీల్లో మీ జీవితం ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం అయితే మాత్రం మునుపరిలో కూడా చూడని రీతిలో మారిపోతుంది. కృతిక నక్షత్రం 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా వింటారు. మీ చుట్టూ కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టదైవ సందర్శనం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. పరిపూర్ణమైన అదృష్టయోగం ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ సమయస్ఫూర్తితో వాటిని మీరు అధిగమిస్తారు. ముందస్తు ప్రణాళికలు లాభిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే లక్ష్య సాధనలు సులభం అవుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన ఫలితాలు, గుర్తింపు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. ఖర్చుల విషయంలో నియంత్రణ చాలా అవసరం. వ్యాపారంలో తొందరపాటు అనేది వద్దు. శ్రీ ఆంజనేయ స్వామివారి స్మరణ మీకు ఎంతగానో శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృషభ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా మారిపోతుంది. ఈ వృషభ రాశి వారికి స్థిరత్వం, ఆర్థిక వృద్ధి, ఆధ్యాత్మిక పురోగతి కలిసిన మంచి సంవత్సరంగా కూడా మనం ఇది చెప్పవచ్చు. ఆదాయం అనేది పెరుగుతుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ పురోగతి కనిపిస్తుంది. కానీ అనవసరమైన ఖర్చులపైన పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్త కూడా అవసరం. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు అనేవి రావచ్చు. ప్రేమ జీవితంలో శ్రద్ధ చాలా అవసరం. ఆకుపచ్చ, నీలం రంగులు, 3, 7 సంఖ్యలు మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి. సూర్యుడికి నీరు సమర్పించడం, శివుడిని పూజించడం శుభప్రదం. మీకు ప్రధాన అంశాలు ఏమిటి అంటే ఆదాయం స్థిరంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయార్థం లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకం. అనవసరమైన ఖర్చులు, వడ్డీలకు డబ్బు ఇచ్చే అవకాశాలైతే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పెద్దల యొక్క సలహాలు తీసుకుంటే మీకు మేలు. ఉద్యోగులకు ఊహించని లాభాలు, ఈ కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు శుభ సమయం కనిపిస్తోంది. కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం కూడా ఉంటుంది. కృషికి తగిన గుర్తింపు ఉంటుంది. సృజనాత్మక రంగాల్లో విజయం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే గొంతు, థైరాయిడ్, ఛాతీకి సంబంధించిన సమస్యలు అయితే రావచ్చు. క్రమబద్ధమైన ఆహారం, వ్యాయామం చాలా అవసరం. ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. భాగస్వామి పట్ల ఓర్పు, శ్రద్ధ చాలా అవసరం. మీకు అదృష్ట అంశాలు ఏమిటి అంటే ఆకుపచ్చ రంగు, నీలం రంగు. ముఖ్యమైన సంఖ్యలు ఏమిటి అంటే 3, 7, 21. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే క్రమం తప్పకుండా సూర్యునికి నీరు అర్పించడం, శివుడు, హనుమంతుడిని పూజించడం మంచిది. మాట తీరుపైన నియంత్రణ అయితే మీకు ఈ సమయంలో చాలా అవసరం పడుతుంది. కానీ మీరు ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే అంతే. మీరు చేయాల్సిందల్లా కూడా ఈ రాశి వారికి వృత్తి జీవితం చాలా అద్భుతంగానే ఈ సమయంలో ఉంటుందండి. అంతేకాదు ఈ రాశి జాతకులకు ద్వితీయార్థం ఆదాయం బాగున్న అనవసరపు ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పవచ్చు. డబ్బులకు వడ్డీలు ఇచ్చే సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించడం మేలు. పెద్దల యొక్క సలహా తీసుకోవడం చాలా మంచిదట. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గొంతు, థైరాయిడ్, ఛాతీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సరైన ఆహార నియమాలు పాటిస్తూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలని సూచన. మాట విషయంలో స్వీయ నియంత్రణ అవసరం. చిన్న చిన్న అపార్థాలు, కుటుంబంలో మనస్పర్ధలు అయితే రావచ్చు కాబట్టి ఓపికతో ఉండడం, ముందుగా వ్యవహరించకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం ముఖ్యం. ఈ నూతన సంవత్సరం వృషభ రాశి వారు ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం శుభప్రదం. అమ్మవారికి తెల్లటి పువ్వులతో పూజ చేయడం, పాయసం లేదా తెల్లని స్వీట్లు నైవేద్యంగా సమర్పించడం
మంచిది. అలాగే వీలు కుదిరినప్పుడల్లా కూడా వెంకటేశ్వర స్వామిని, వినాయకుడిని ఆలయాలను సందర్శించడం వలన కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా శుక్రవారం రోజున పేదలకు, వికలాంగులకు దాన ధర్మాలు చేయడం కూడా చాలా ముఖ్యం. బియ్యం, పాలు, పంచదార వంటి తెల్లని పదార్థాలు దానం చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుందని నమ్మకం పెట్టుకోవచ్చు. అలాగే శని ప్రభావం వలన కలిగే ప్రతికూల ఫలితాలను తగ్గించడం కోసం శనివారం రోజున ఆంజనేయ స్వామిని పూజించడం కూడా మీకు శుభప్రదం. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ వృషభ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారి దయాదాన గుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు అయితే పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారు సాధారణంగా సహనం అనేది ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనివలన మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎందరి కార్యములైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించిన ఏర్పడతనం కలవారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరు జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. వీరికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవాలుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా వీరు చాలా ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.